హాయ్ అండి, చాలా సింపుల్గా కోడిగుడ్డు అసలు వేయకుండా ఎగ్లెస్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా కేక్ మిశ్రమాన్ని కలుపుకునేలాగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా సైజెస్ వారీగా కప్పు లేకపోతే ఒక చిన్న బౌల్తో కూడా మెజర్మెంట్స్ చేసుకోవచ్చండి. ఏ బౌల్ అయితే తీసుకుంటామో అదే బౌల్తో పావు కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఈ పెరుగును బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెరుగు అనేది గడ్డలుగా లేకుండా స్మూత్గా అవ్వాలండి. ఇప్పుడు ఇది అరకప్పు అండి పంచదార పౌడర్ వేస్తున్నాను. అంటే ఇది ఇంకొక పావు కప్పు తీసుకున్నాను. అంటే ముప్పావు కప్పు పంచదార పొడి వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అనేది పెరుగులో బాగా మిక్స్ అయిపోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేసాక కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక అర స్పూను బేకింగ్ సోడా అండి, అంటే వంట సోడా అర స్పూన్ వేస్తున్నాను. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా కలుపుకోవాలండి. ఇక్కడ అరకప్పు పాలు తీసుకున్నాను. ఈ అరకప్పు పాలు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఒక అరకప్పు పాలు అయితే సరిపోయాయండి. గట్టిగా ఉంటే మాత్రం కొద్దిగా పాలు వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది ఎలాంటి ఫ్లేవర్ ఉండదండి. ఈ ఆయిల్ వేసాక చాలాసేపు కలుపుకోవాలండి. మొత్తం ఈ ఆయిల్ అనేది ఈ పిండిలో మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మన పిండి అనేది ఉంటే సరిపోతుంది. ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. ఒకవేళ ఇది లేకపోతే ఒక గిన్నె అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. అంటే బటర్ పేపర్ బదులు ఈ వైట్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ గిన్నెలోకి కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కేక్ మిశ్రమం అనేది ఉంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. గిన్నెని ఇలా కొట్టడం వలన కేక్ అనేది బుడగలు లేకుండా లోపల అనేది గ్యాపులు లేకుండా బాగుంటుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి అనేది నాకు కేక్ చేసుకునే గిన్నె పట్టేంతగా తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. కడాయిని వేడి చేసిన తర్వాత ఈ కేక్ గిన్నెని పెట్టేసుకోవాలి. కేక్ గిన్నెని పెట్టుకున్న తర్వాత 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇక్కడ కేక్ అనేది కుక్ అవుతుంది కాబట్టి చక్కగా పొంగిందండి పైకి. ఇక్కడ కేక్ అనేది 45 నిమిషాల పాటు అయితే సరిపోతుందండి. ఇంకెక్కువసేపు అయితే కలర్ మారిపోతుంది. ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసాను. చూడండి, ఈ లిడ్కి ఇక్కడ అంటుకుంది కానీ ఉడికిపోయిందండి కేక్ అనేది. ఇప్పుడు నేను ఒక చాకు పెట్టి చూసుకుంటున్నాను. ఇక్కడ అసలు పిండి అనేది అంటలేదు, అంటే ఉడికిపోయిందన్నమాట. ఇక్కడ చాకుకు బదులు టూత్ పిక్ అయినా పర్వాలేదండి. కాకపోతే ఏమాత్రం పిండి అంటుకున్నా కూడా మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్ అయిపోయింది. వేడి మీద ఉన్నప్పుడే నేను ఈ అంచులు అనేది కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వెంటనే తిరిగేయకూడదు. ఈ కేక్ అనేది చల్లారనివ్వాలి. కేకు చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తిరిగేస్తున్నాను. చూడండి, బటర్ పేపర్ లేకపోయినా మామూలు వైట్ పేపర్ తోటే చక్కగా కేక్ అనేది బాగా వచ్చింది. అసలు కోడిగుడ్డే వేయకుండా చాలా కేక్ అనేది స్పాంజ్గా చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.